హాయ్ ఫ్రెండ్స్, పొనగంటాకు కూర ఫ్రై అనేది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. హెల్త్కి చాలా మంచిది. ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేది వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పోపులో అనేది వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. పొనగంటాకు అనేది వాష్ చేసేసుకొని సన్నగా చాప్ చేసుకొని పోపులో అనేది వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు అనేది వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి. పొనగంటాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. అదివరకు విలేజెస్లో దొరికేది ఎక్కువగా, ఇప్పుడు సిటీస్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలండి. ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసుకున్నాను అనమాట. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి చుక్క వేసుకొని ఈ కర్రీ అనేది కొంచెం ఒత్తుగా కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.